ఆడపిల్లకి తాడి కట్టడం ఎప్పుడైనా చూసిరా మీరు? అసలు సమాజంలో ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు అని చెప్పి అఘోరి ఒకసారి మాట్లాడింది. ఇప్పుడు మరి చూడండి మీరే. ఈ అఘోరి 99% నాకు తెలిసినంత వరకు అయితే అఘోరి అని కాన్సెప్ట్ ముందుకెళ్తుంది స్టోరీ. అంటే ఒక సినిమా స్టోరీ వెళ్ళినట్టుగా ఇప్పుడు అఘోరి అనే పేరుతోటి ఆమె ముందుకు సాగుతుంది. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, అఘోరి అని అంటే అమ్మ మంత్రగాళ్ళు అఘోరి, ఆమెను ఏమైనా కొడితే తిడితే ఏమైనా మంత్రాలు చేస్తే ఏమైనా చేస్తారని భయపడి చాలామంది జనాలు ఆగిపోతురు. ఆ ఒక్కటి వీక్నెస్ పట్టుకొని అఘోరి ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంది. ఈమె అమ్మాయి ఇప్పుడు ఆమె అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలే పెళ్లి చేసుకొని ఏం చేస్తారు నాకు ఒకటి అర్థం కాదు. సరే పోనీ దాని గురించి వదిలేయి. పెళ్ళికి ఇప్పుడు పిల్లలు వద్దనుకున్నా ప్రేమతో కలిసి ఉందాము అని అనుకుంటారు. ఎన్ని రోజులు? 4 రోజులే. ఇప్పుడు ఏమంటారు కదా, కొత్తగా వచ్చిన పెళ్లి పిల్లకు ఊపు ఎక్కువ అన్నట్టు 4 రోజులు. ఇప్పుడు అఘోరి దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మంచి సెలబ్రిటీ పేరు ఉంది అని చెప్పేసి వర్షిని చూసి వెళ్ళినట్టుగానే కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వర్షిని అనే అమ్మాయి ఇప్పుడు చాలా చదువుకుంది, బీటెక్ దాకా చదివిందంట. మరి ఆమె మంచి యాంకర్ జాబ్ కూడా వచ్చింది. వచ్చినా కూడా ఇది చేసుకోకుండా అఘోరి ముఖం చూసిపోయిందంటే ఆమె అందగతని పోలేదు, ఆమె మొగోడని చెప్పి పోలేదు. రెండోది ఏంటంటే డబ్బును చూసింది, మంచి పేరుని చూసింది. ఎవరు కూడా ఆమె మీద చేయలేరు. ఆమె పక్కన ఉంటే మంచి కారులో తిరగవచ్చు, డబ్బు ఉంటుంది, మంచి ఏది కావాలంటే అది ఇప్పిస్తుంది, ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతుంది అనే ఉద్దేశంతో ఈ వర్షిని అనే అమ్మాయి ఆమెని పెళ్లి చేసుకుందనే ఉద్దేశం నాకు ఉంది. అదే ఆలోచనలో నేను ఉంటున్నా అని నేను కాదు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆ మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియోతో మీకు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నా. మరి మీకేమైనా ఒకవేళ డౌట్ అనిపిస్తే, నా మాటలు ఏమైనా తప్పు ఉంటే కామెంట్ తెలియజేయండి. తప్పని అనిపిస్తే నేను క్షమించామని అడుగుతా. కరెక్ట్ అని చెప్తే మాత్రం ఇంకో వీడియో మీకోసం మళ్ళీ చేస్తా. ఓకే, జై హింద్, జై భారత్.